నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. అంతర్జాతీయంగా తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పొందిన పంట ఏదైనా ఉందంటే అది చియానే అని చెప్పొచ్చు. ఇది దక్షిణ అమెరికాలో మూలాలు కలిగిన పంట. మెక్సికో దేశంలో ఎక్కువగా పండుతుంది. పలు రకాల పోషక విలువలు అధిక పరిమాణంలో ఉండటంతో ఈ మధ్యకాలంలో ఇది బాగా ప్రాచుర్యం పొందుతోంది. మన దేశంలో మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ కృషి వల్ల ఈ పంట గురించి రైతులు తెలుసుకుంటున్నారు. రైతులు మంచి లాభాలు కళ్ళజూడటంతో చియా సాగు ప్రతి ఏడాది పెరుగుతోంది. దీనిపై మా ప్రతినిధి పతంగి రాంబాబు అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కర్ణాటకలో రైతులు గత ఏడాది నుంచి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్న ఈ పంట పేరు చియా. చియా మొక్క తులసి మొక్కను పోలి ఉంటుంది. చియా గింజలు చిన్న సజ్జగింజల మాదిరిగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో దేశ విదేశీ మార్కెట్లలో చియా గింజలకు మంచి గిరాకీ ఉందని రైతులు సంఘటితమై వీటిని సాగు చేసి చక్కని పోషకాహారాన్ని రుచి చూడడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసి అధికాదాయాన్ని పొందవచ్చని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ CFTRI చెబుతోంది. ఈ సంస్థ తోడ్పాటుతో కర్ణాటక రైతులు ఎకరానికి 35,000 నుంచి 40,000 వరకు నికర ఆదాయం గడిస్తున్నారు. వీటిలో మేజర్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి గుండె జబ్బులకి రక్షణ కలిగిస్తుంది, గుండె జబ్బులకు రాకుండా చూస్తుంది. కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది మేజర్ 60% ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది, 30% ఆయిల్ ఉంటుంది, 30% ఆయిల్ వస్తుంది. ఇందులో నుంచి మనం గానుగన చేసుకోగలిగితే కనుక 25% ఆయిల్ వస్తుంది. ఈ 25% ఆయిల్ని మనం డైరెక్ట్ కుకింగ్ ఆయిల్గా యూజ్ చేసుకోలేము. నార్మల్ స్ప్రెడ్డింగ్ ఆయిల్స్, సలాడ్ ఆయిల్స్ ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. పర్ డేకి ఈ సీడ్ని మేము మేజర్గా CFTRI అనేది మేజర్గా ఎందుకు ఈ సీడ్స్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే కనుక న్యూట్రిషన్ అనేది తక్కువ ఉంది మన ఇండియన్ పాపులేషన్లో. దానివల్ల న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయాలి హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లో అని చెప్పేసి దీన్ని మా డైరెక్టర్ గారు CFTRI డైరెక్టర్ గారు ప్రొఫెసర్ రామ్ రాజశేఖరన్ గారు మెక్సికో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేము వెరైటీ డెవలప్ చేశాము. వెరైటీ డెవలప్ చేసిన వాళ్ళల్లో ప్రొఫెసర్ రామ్ రాజశేఖరన్ గారు, డాక్టర్ మాలతి శ్రీనివాసన్ గారు అండ్ డాక్టర్ RV శ్రీధర్ గారు మేజర్గా ఇందులో వర్క్ చేసి వాళ్ళు 2 వెరైటీస్ని డెవలప్ చేశారు. ఒక వెరైటీ వచ్చేసి చియాంపియన్ B1, ఇది నీలిరంగు ఫ్లవర్స్ని ఇస్తుంది. చియాంపియన్ W83 అనేది వైట్ ఫ్లవర్స్, తెలుపు రంగు పువ్వులనిచ్చి మంచి పంట దిగుబడినిచ్చే 2 వెరైటీలను శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. మేజర్గా న్యూట్రిషన్ అనేది తీసుకోవడానికి ఒక సోర్స్ అనమాట. పర్ డే 15 grams సీడ్స్ అనేటివి మనం కన్జంప్షన్ చేయొచ్చు. 15 grams ఎందుకంటే కనుక ఇది 1 గ్రామ్ అనేది తీసుకున్నప్పుడు అది 30 టైమ్స్ అనేది స్వెల్ అవుతుంది అనమాట. ఈ రకంగా 1 గ్రామ్కి 30 గ్రాములు వాటర్ యాడ్ చేస్తే కనుక అంత అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మన స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. అందువల్ల దీన్ని 15 grams అలౌ చేసేటట్టుగా చాలా సర్టిఫికేషన్స్ ప్లస్ రీసెర్చ్ చెప్తుంది అనమాట. మొదట ఖరీఫ్ పంటగా, ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో రబీ పంటగాను చియాను సాగు చేసుకోవచ్చు. చలి ప్రభావం ఉంటుంది కాబట్టి రబీ పంటగా అయితే మరీ మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనీసం 1 అడుగు ఎత్తు ఉండేలా నారుమడులను తయారు చేసుకోవాలి. ఎకరాకు సరిపడా నారుకు 100 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలకు సమాన పరిమాణంలో మెత్తని ఇసుకను కలిపి మడిపై సమానంగా చల్లుకొని పైన వర్మి కంపోస్టుతో కప్పాలి. వాటర్ క్యాన్లతో మడులపై నీరు చల్లాలి. మడుల్లో తగిన తేమ ఉండేలా చూడాలి. 3-4 రోజుల్లో మొలకలు వస్తాయి. 21 రోజులకు నారు నాటుకోవడానికి సిద్ధమవుతుంది. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,
16 కిలోల పొటాషులను కలిపి చల్లుకోవాలి. ఖరీఫ్లో సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు దూరం పాటించాలి. రబీలో సాళ్ల మధ్య, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఎడం ఉండాలి. నారు నాటుకోగానే నీటి తడి ఇవ్వాలి. ఎకరాకు 50 కిలోల యూరియాను వేయాలి. నేలలో తేమను బట్టి వారం 10 రోజులకోసారి తడులివ్వాలి. చియా పంటను చీడపీడలు, తెగుళ్ళు ఆశించిన దాఖలాలు ఇంతవరకు లేవు. నాటుకున్న తర్వాత 100 రోజులకు వస్తుంది. టోటల్ క్రాప్ వచ్చేసి 120 డేస్, అంటే 120 రోజులు, 100 నుంచి 120 రోజులకి పంట కాలం పూర్తి అవుతుంది. ఈ పంట కాలానికి తగినట్టుగా ఇందులో మేజర్గా పెస్ట్స్ ఏం రావు అనమాట, రోగాలు ఏం రావు. ఒకవేళ మనం ప్రివెన్షన్ కోసం, ముందే జాగ్రత్త కోసము ఏం చేయొచ్చు అంటే కనుక ఎవరీ 10 రోజులకు ఒకసారి మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోగలిగితే ఏ రోగాలు వచ్చే అవకాశాలు లేదు. ఇంకొకటి ఏమంటే కనుక 2 సీజన్స్లో గ్రో చేసుకోవచ్చు, రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్లో. ఈ రబీ సీజన్స్లో మేజర్గా పంట బాగా వస్తుంది, ఎందుకంటే చలికాల పంట అనమాట ఇది. ఈ చలికాల పంటకు ఈ రబీ అనేది సూటబుల్ మంచిగా. ఆల్ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. నియర్లీ 9,000 ఫార్మర్స్కు ఇచ్చామన్నమాట ఇప్పటికి ఇండియా లెవెల్లో. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు అంటే తెలంగాణ, ఆంధ్ర రీజన్ కోసము ఒక 700 ప్యాకెట్స్ తీసుకొచ్చాము. 700 ప్యాకెట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ 300 ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పామన్నమాట, వాళ్ళకి ఎట్లా గ్రో చేసుకోవాల్సింది, పాంప్లెట్ ఎలా గ్రో చేయాలని చెప్పేసి అగ్రో టెక్నాలజీ కూడా ఇస్తున్నాము, ఎలా చేసుకోవాలనేసి. పొలంలో ఏవైనా చీడపీడలను గమనిస్తే లీటరు నీటికి 2 ml వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వేప నూనె కలిపిన 100 లీటర్ల నీటికి 5 ml సబ్బు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. ఉధృతిని బట్టి 2-3 సార్లు కలుపును నిర్మూలించాలి. మొక్కలు నాటిన 40-55 రోజుల మధ్య పూత వస్తుంది. అప్పటి నుంచి 25 నుంచి 30 రోజులకు గింజలు పక్వానికి వస్తాయి. అప్పటికి మొక్కలు పసుపు రంగులోకి మారతాయి. మొక్కలను కోసి నూర్చిన గింజలను శుభ్రం చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. చియా గింజల దిగుబడి ఎకరాకు 3.5 నుంచి 4 క్వింటాళ్ల వరకు వస్తుంది. CFTRI స్వల్ప మొత్తంలో రసాయనిక ఎరువులు వాడమని చెబుతోంది. అయితే కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనూ చియాను సాగు చేస్తున్నారు. సాగు ఖర్చు ఏటేటా పెరుగుతున్నదే గాని రైతుల నికరాదాయం మాత్రం తగినంతగా పెరగడం లేదు. వాతావరణ మార్పులతో వర్షాల తీరుతెన్నులు అనిశ్చితంగా మారడం వంటి కారణాలతో మెట్ట రైతులు అంతకంతకు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులు కష్టనష్టాలను అధిగమించాలంటే సంఘటితమై సాధారణ పంటల కన్నా సరికొత్త పంటల వైపు దృష్టి సారించడం అవసరం. దక్షిణ కర్ణాటక జిల్లాలకు చెందిన రైతులు ఈ సూక్ష్మాన్ని గ్రహించి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ CFTRI అందించిన తోడ్పాటుతో చియా అనే కొత్త విదేశీ పంటను సాగు చేసి మంచి ఆదాయాలు పొందుతున్నారు. చియా ఆకులు ఘాటైన వాసన వెదజల్లుతూ ఉంటాయి కాబట్టి అడవి జంతువుల బెడద ఈ పంటకు ఉండదు. ఇతర పంటలు సాగు చేసే పొలాల చుట్టూతా రక్షక పంటగా కొన్నిసాళ్లలో చియాను సాగు చేసుకోవచ్చు. 1/2 ఎకరంలో వేసుకున్న తర్వాత మేమేం చెప్తున్నామంటే కనుక ఇక్కడ కర్ణాటకలో ఆల్రెడీ డెవలప్ చేసాము ఈ మెథడ్ని. ఎలా అంటే కనుక ఫార్మర్స్ గ్రో చేసిన తర్వాత రైతు సంఘాలుగా ఫామ్ కావాలి. రైతు సంఘాలు ఫామ్ అయిన తర్వాత చాలా కంపెనీస్ ఇన్స్టిట్యూట్ని, CFTRI ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవుతున్నాయి చియా సీడ్స్ కావాలని చెప్పేసి. ఎవరికైతే చియా సీడ్స్ కావాలనో ఆ రైతు సంఘాల ద్వారా వాళ్ళకి కొలాబరేషన్ చేస్తాము. CFTRI కొనుగోలు చేయదు. ఈ పంటకి ఎటువంటి పశువుల బెడద ఉండదు. ఎందుకంటే కనుక ఈ మొక్కలో ఆకులలో ఒక చియా పంట ఆకులు ఒక రకమైన వాసన కలిగి ఉంటుంది. ఆ వాసన వలన ఈ ఏదైతే పశువులు ఉన్నాయో అనిమల్స్, వైల్డ్ అనిమల్స్ అంటే అడవి జంతువులు కూడా ఏవి నాశనం చేయడానికి ఆస్కారం లేదనమాట. మేజర్గా ఈ పంట ప్రొడ్యూస్ చేసిన తర్వాత 2 months డార్మెన్సీ ఉంటుంది.
2 months వరకు సీడ్ జర్మినేట్ కాదు. నెక్స్ట్ జనరేషన్కి మీరు పండించాలంటే కనుక 2 months తర్వాతనే మీరు గ్రో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి వెరైటీ, ఇవి హైబ్రిడ్స్ కాదు కాబట్టి మీరు ఏవైతే ప్రొడ్యూస్ చేసుకుంటారో, రైతులు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో అదే సీడ్ని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ పంటకి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 months వరకు డార్మెన్సీ ఉంటుంది, జెర్మినేషన్ అనేది ఉండదు. 2 months తర్వాతనే జెర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. చియా అత్యధిక పోషక విలువలు కలిగిన పంట అయినందున దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ అయిన CFTRI దేశీయంగా అధికోత్పత్తినిచ్చే 2 చియా వంగడాలను రూపొందించి రైతులకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులకు కూడా అధికాదాయాన్నిచ్చే చియా పంటను పరిచయం చేయమని సాక్షి విజ్ఞప్తి చేయగా CFTRI డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ రాజశేఖరన్ వెంటనే అంగీకరించారు. హైదరాబాదులోని తమ కార్యాలయం ద్వారా రైతులకు చియా విత్తనాలను తలా ఒక 50 గ్రాములు అందించడానికి, సాగు పద్ధతులను తెలియజేయడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశారు. అందుకు తెలుగు రాష్ట్రాల రైతుల తరఫున సాక్షి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అధికోత్పత్తినిచ్చే చియా తెల్ల వంగడాలను తాము రూపొందించి వాటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తుల్లో వినియోగించే సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ప్రొఫెసర్ రామ్ రాజశేఖరన్ తెలిపారు. చియా వంటి అధిక పోషక, ఔషధ విలువలు కలిగిన పంటల సాగు, శుద్ధి చేసే పద్ధతుల అభివృద్ధిపై CFTRI దృష్టి కేంద్రీకరిస్తోందని ఆయన అన్నారు. చియా చలికాలపు పంట. 100 నుంచి 110 రోజుల్లో పండే పంట. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు చియాను విత్తుకోవచ్చు. గింజలను ఎత్తైన మడిలో నారు పోసి 21 రోజులకు నారు పీకి పొలంలో నాటుకోవాలి. రబీలోనూ ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 3.5 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలుగువారైన CFTRI ప్రధాన డాక్టర్ ఎల్ ప్రసన్నాంజనేయ రెడ్డి చెబుతున్నారు. క్వింటాలుకు 15,000 నుంచి 20,000 వరకు ధర పలుకుతుంది. రైతులు సంఘంగా ఏర్పడి ముందస్తు అవగాహన ఒప్పందాల మేరకు మార్కెటింగ్ చేసుకుంటే నికరాదాయం ఎకరానికి 35 నుంచి 40,000 వరకు వస్తుందంటున్నారు. ఈ పంట వేసుకోవడానికి నీరు నిలవని భూములు అనుకూలం. కొబ్బరిలో అంతర పంటగా వేసుకోవచ్చు. 350 కేజీల నుంచి 400 కిలోలు వస్తుంది. 3.5 క్వింటాల్ టు 4 క్వింటాల్స్ వస్తుంది అనమాట. 4 క్వింటాలు కూడా పండించుకోగలిగితే కనుక 15,000 ఇంటూ 4 క్వింటాలు వేసుకున్నా కూడా మనకు నియర్లీ 60,000 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫార్మర్కి ఇన్పుట్ కాస్ట్ వచ్చేసి నియర్లీ 18,000 వరకు ఖర్చు వస్తుంది. చేసుకునే రైతుని బట్టి, మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి, అంటే పంట భూమిని బట్టి మనకు దిగుబడి 4 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తారు. రైతులు హైదరాబాద్ హబ్సీగూడలోని CFTRI కార్యాలయానికి వెళ్ళి చియా విత్తనాలను స్వయంగా పొందవచ్చు. అంతకుముందు అధికారులను ఫోన్లో, ఈమెయిల్ ద్వారా సంప్రదించి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాలువల ఆధునీకరణ పనులు చేశామని, వర్షాలు పడటం ఆలస్యం ఆ కాలువల్లో నీళ్లు పారుతాయని, రైతులు హాయిగా ఆనందంగా పంటలు పండించుకోవచ్చని అధికారులు ప్రకటనలు చేస్తుంటారు. ఖరీఫ్ ప్రారంభం ముందు ఇలాంటి ప్రకటనలు అటు అధికారుల నుంచే కాదు, ఇటు నేతల నుంచి కూడా దండిగా వినిపిస్తుంటాయి. కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉంటుంది. రైతులు ఎంత మొత్తుకున్నా అధికారులు, నేతలు పట్టించుకోలేదు అనటానికి శ్రీకాకుళం జిల్లా తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టుతో రైతులు పడుతున్న ఇబ్బందులే నిదర్శనం. పర్వాలేదు, ఈసారి సాగునీరు అందుబాటులోకి వచ్చిందని ఇక్కడ అన్నదాతలు భావించారు. వరి నాట్లు వేసే సమయానికి వారికి చాబు కబురు చల్లగా తెలిసింది. శ్రీకాకుళం జిల్లా తోటపల్లి ఎడమకాల వాయకట్టు రైతులకు గుండెలను పిండేసే కబురు తెలిసింది. విజయనగరం జిల్లా పెదబుడ్డిడి వద్ద తోటపల్లి ఎడమకాలువ సైఫానుకు గండిపడడంతో యాయకట్టు కింద ఉన్న రైతుల ఆందోళన ప్రారంభమైంది. ఈ కాలువ బ్రిటిష్ కాలంలో కట్టడం జరిగింది కాబట్టి దీని ఆధునీకరణను మరింత జాగ్రత్తగా చెయ్యాలి. కానీ ఆ పని చేయకుండా నీటిపారుదల శాఖ అధికారులు నీటిని వదలడంతో సైఫాన్కు గండిపడి
30,000 ఎకరాల రైతుల గుండెల్లో రాయి పడింది. 110 ఏళ్ళు అయింది, శిథిలావస్థ చేరుకుంది. 2000 సంవత్సరం నుంచి మేము చెప్తూ వస్తాను. 95లో ఒకసారి లీకేజ్ అనేది ఏర్పడింది కూడా అధికారి దృష్టికి వెళ్ళింది. మరి మేము చెప్తున్నా సరే రైతులు చెప్తున్నా పట్టించుకునే నేపథ్యం లేదు. 2011లో ఇదే ఆనకట్ట పైన ఆ కాలువ పైన గట్లు అనేవి మరి డ్యామేజ్ అయింది, గండి పడింది. ఆ నేపథ్యంలో కూడా మేము ఆధునికాన్ని కొంచెం డిఫెండ్ చేసాం, మరి పోరాటాలు నడిపాం. అయినా సరే ఫలితం అనేది లేదు. ఆ రోజు అనేక మంది మంత్రులు హామీ ఇచ్చారు. అలాగనే ఇప్పుడుంటే తెలుగుదేశం ఆ రోజు ప్రతిపక్షం, పాలకవర్గం ఈ రోజు వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. వారి మీద ఎన్నో ఆశలు మేము పెట్టుకున్నాం. మరి కింద కళా వెంకట గారు ఏదో ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు మాతో గొంతు కలిపారు. ఈ రోజు 2 సంవత్సరాలు అవుతున్నా మరి ఆయన పట్టించుకున్న నేపథ్యం లేదు. 7 సంవత్సరాల నుంచి మాకు ఆధునికను కావాలని మేము పోరాడుతున్నాం, కానీ ఇంతవరకు ఆధునికను కావాలి. ఈరోజు పెద్దబుడ్డి సైపోన్ దగ్గర సరిగ్గా సెంటర్ పోర్షన్లోనే గండి కొట్టింది. ఈరోజు మరి రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో వచ్చింది. అప్పటి నుంచి ఏదో తొలి గవర్నమెంట్ రాజశేఖర్ గారి టైంలో 139 కోట్లతో టెండర్ పిలిచారు, శంకుస్థాపన కూడా చేశారు. టెండర్ పిలిచే టైంకి వచ్చేసరికి క్యాన్సిల్ చేశారు. ఈరోజు తర్వాత గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఎలాగైనా ఏదో రకంగా చేస్తారు అని చెప్పి ఎన్నిసార్లు మేము అభ్యర్థించి చేసినప్పటికీ ఇంతవరకు గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించడానికి హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మహేందర్ రెడ్డి బృందం హుటాహుటిన పెదబుడ్డికి చేరుకుని గండిని పరిశీలించింది. ఆ డ్యామేజెస్ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆ డ్యామేజెస్ ఎలా రెక్టిఫై చేయాలన్నది చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితులని ఇంకా కొంత వాటర్ లెవెల్స్ అవి చూసి లోపల ఏమన్నా కూడికుండా వాటర్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా డైవర్ట్ చేసినాక ఏం చేయాలన్నది ఆలోచించి వాళ్ళకి చెప్తాము, సలహా ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇది కొంచెం టైం పడుతున్నట్టుగా తెలుస్తోంది. మేము ఇంకా అసెస్ చేసినాక ఏం చేయాలా, రిపేర్స్, నేచర్ ఆఫ్ రిపేర్స్, హౌ టు డూ ఇట్ అన్నది అసెస్ చేసినాక అప్పుడు టైం రిక్వైర్డ్ ఫర్ రిపేర్స్ అసెస్ చేసి దెన్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ సప్లయింగ్ వాటర్ టు కెనాల్ అవసరమా లేదా అన్నది కూడా ఆలోచించి అవసరమైతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఫర్ సప్లై వాటర్ టు కెనాల్ చేస్తారు. ఓల్డేజ్ మూలాన కొన్ని జాయింట్స్ ఈల్డ్ అయినట్టు కనపడుతోంది. ఆ జాయింట్స్ ఈల్డ్ అవడం వల్ల అక్కడి నుంచి లీకేజ్ వచ్చింది. దానివల్ల గతంలో తోటపల్లి కాలువల ఆధునీకరణకు 139 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ వాటిని ఖర్చు పెట్టలేకపోవడంతో రద్దయ్యాయి. దాంతో తోటపల్లి ఎడమ కాలువ దుస్థితి దయనీయంగా మారింది. జల వనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో శ్రీకాకుళం జిల్లాలోని 3 మండలాల పరిధిలో గల సుమారు 30,000 ఎకరాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, ఆధునీకరణలో లోపాలు ప్రతి సంవత్సరం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, సాగునీటి కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా అధికార వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం అన్నదాతల పాలిట తీరని శాపంగా మారింది. టి శ్రీధర్, సాక్షి న్యూస్, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి సాగుబడి సాక్షి టీవీ @gmail.com. ఇక ఇది వాళ్ళ సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో తిరిగి కలుద్దాం. స్టే